కానీ మన దౌర్భాగ్య పరిస్థితి ఏంటంటే మాజీ ముఖ్యమంత్రికి డిఎస్సికి ఏపీపీఎస్సికి మధ్యన తేడా తెలియదు రాబాయ్. ప్రెస్ మీట్ పెట్టి డిఎస్సి ఏపీపీఎస్సి ఒకటే అంటాడు. నేనే స్టన్నా, మిమ్మల్ని రివైండ్ చేసుకున్నా, యూట్యూబ్లో తిప్పచ్చు కదా వెనక్కి అడిగిగా మళ్ళీనా 5 సంవత్సరాలు ఇలాంటి వ్యక్తి మన ముఖ్యమంత్రి. ఏపీపీఎస్సికి డిఎస్సికి తేడా తెలీదా? ఆయన ప్రెస్ మీట్ పెట్టి డిఎస్సి గురించి మాట్లాడతాడు. అయ్యా జగన్, నేను ఈరోజు మళ్ళీ సవాల్ చేస్తున్నా, ఇదైతే ఇంకా 6వ ఛాలెంజో 7వ ఛాలెంజో. అరే టైం డేట్ నువ్వు ఫిక్స్ చేయి, చలో లొకేషన్ కూడా నువ్వు ఫిక్స్ చేయి, చర్చకు నేను సిద్ధం, నువ్వు ఎందుకు రాట్లా అంటే భయమా? 5 సంవత్సరాలు ఒక్క టీచర్ పోస్ట్ భర్తీ చేయాలా, ఒక్క గ్రూప్ 1 పోస్ట్ సరిగా భర్తీ చేయాలా. ఏకంగా మనం ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత 150 రోజులు భర్తీ చేశాం. వాళ్ళు 150 కేసులు వేశారు, అవన్నీ తట్టుకుని ముందరికి వెళ్ళాం. ఇప్పుడు వచ్చి ఏదోదో ఆరోపణలు చేస్తున్నాడు. అయ్యా ప్రెస్ మీట్ ఎందుకు? రా శాసనసభకి. పులివెందుల ప్రజలను ఎందుకు గెలిపించారు? వాళ్ళ తరఫున శాసనసభలో మాట్లాడడానికి, వాళ్ళ సమస్యలు ఏమైనా ఉంటే తెలియజేసానికి రాలా. ఒకే ఒకసారి వచ్చాడు అనుకుంటా ప్రమాణ స్వీకారం చేశాక. ఆ రోజు మా అందరికి అర్థమైంది, పేరు కూడా మర్చిపోయాడు అబ్బాయి నాని, ఆయన పేరు ఆయన మర్చిపోయినాడు. అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక రకంగా కాదు. అధికారంలో ఉంటే కాళ్ళు ఎగరేసుకుని మా నాయకుడిని అనే మాట్లాడినారే, ప్రతిపక్షంలో కూడా రండి చర్చిద్దాం, డిఎస్సిని ఎన్ని గంటలుగంటే ఎన్ని రోజులుగా చర్చించడానికి ఈ లోకేష్ సిద్ధంగా ఉన్నాడు. అయ్యా మీలాగా 10th తప్పిన బ్యాచ్ కాదు ఇది. స్టాన్ఫర్డ్లో చదివిన వ్యక్తిని నేను, నీతి నిజాయితీగా చదివిన వ్యక్తిని, ఆర్నిసలు కష్టపడిన వ్యక్తిని. మీలాగా కంచుకోట్లో నిలబడి గెలిచిన వ్యక్తిని కాదు. 40 సంవత్సరాలు ఎప్పుడు గెలవని నియోజకవర్గంలో నేను నిలబడ్డా. మొదటిసారి ఓడిపోయినా పారిపోలే, అక్కడనే పోరాడా, నీకన్నా ఎక్కువ మెజార్టీతో గెలిచి శాసనసభలో అడుగుపెట్టా. అది నాకున్న సత్తా. బాబుగారు చెప్పారు కుప్పంకి వెళ్ళు, బాబుగారు చెప్పారు విశాఖపట్నంకి వెళ్ళు, కానీ బాబుగారికి ఒకటే చెప్పా, ఎప్పుడు గెలవని నియోజకవర్గంకి ఇవ్వండి సార్. అదే నాకు ఒక కిక్, అదే నాకు ఒక తృప్తి. అందుకే మంగళగిరి ప్రజలు ఈరోజు నన్ను ఆశీర్వదించి దీవించి 91,000 మెజార్టీతో శాసనసభకు పంపించారు. ఈరోజు వస్తుంటే కేశవన మేమందరం ఆడుతున్నాం. అప్పుడు చెప్పా, మంగళగిరి నియోజకవర్గంలో నాకున్న అనుభవాలు, సంక్షేమ అభివృద్ధి చేయాలి, కానీ అది కేవలం ఊరిలోకి వెళ్ళడానికి పాస్పోర్ట్ లాంటిది. ఊరిలోకి వెళ్ళినప్పుడు ప్రజల్ని మీరు ఎట్లా పలకరిస్తారు, ప్రజలతో ఎలా మమేక్యమవుతారు, ప్రజల తరపున మీ శాసనసభ్యుడితో ఎలా పోరాడతారు అనేది చాలా కీలకమైనది. పోరాడాలి, వదిలిపెట్టద్దబ్బా, తాతను వదిలిపెట్టద్దు. అరే ఇంత పెద్ద కుటుంబం, మనం 1,06,00,000 మంది కుటుంబం, సమస్యలు ఉంటాయి. 4 గోడల మధ్య కూర్చొని మనం ఆడుకోవాలి. బూత్లో సమస్య పరిష్కారం కాకపోతే యూనిట్కి వెళ్ళండి, యూనిట్లో కాకపోతే క్లస్టర్కి వెళ్ళండి, లేదంటే గ్రామానికి వెళ్ళండి, మండల కమిటీకి వెళ్ళండి. అక్కడ